హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక స్టార్టర్స్ అనుకోవచ్చు, స్నాక్ అనుకోవచ్చు, ఈవినింగ్ ఏదైనా అనుకోవచ్చు అండి. రైనీ సీజను, మళ్ళీ పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయింది. పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలి అని అనుకుంటారు. అందుకోసం అని చెప్పేసి ఈ చిన్న రెసిపీ మీకోసం షేర్ చేశాను. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్గా ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన చికెన్ పకోడీ చేశానండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దీనికోసం పెద్దగా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. దీనిలో యూజ్ చేసేటి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా ఇలా వేసుకోండి. నేను దీనికోసం అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మళ్ళీ పీసెస్ కూడా చాలా చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద పీసెస్ అయితే తినలేరు. ఇదైతే ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. చిన్న చిన్న చికెన్ లాలీపాప్ లాగా ఉంటుందని చెప్పేసి నేను మొత్తం బోన్లెస్ చికెన్ తీసేసుకొని దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దానికి ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను. అలాగే ఒక్క స్పూన్ అండి, అది కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ మైదా వేసుకున్నాను. మైదా కూడా మీకు ఇష్టం లేదు, కార్న్ఫ్లోర్ లేదు అని అనుకున్న వాళ్ళు 1 స్పూన్ గోధుమ పిండి అయినా వేసుకోండి, బియ్యం పిండి అయినా వేసుకోండి. ఏది వేసుకున్నా పర్లేదు. అదేంటంటే కొంచెం బైండింగ్ కోసం మనకు ఆ పీసెస్కి ఆ మసాలా అన్నది విడిపోకుండా నూనెలో అది కాకుండా పీసెస్కి పట్టుకోవడం కోసం బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. అసలు అది ఏవి అవసరం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అవి పిండి అనేది స్కిప్ చేసుకోండి. అలా చేసేసుకొని మొత్తం వాటిని మంచిగా కలిపేసుకోవాలి. అందులో నేను కొంచెం గరం మసాలా కూడా యూజ్ చేశాను. మసాలాలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. అవన్నీ వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసుకున్నాక ఒక కడాయిలోనికి ఆయిల్ తీసేసుకొని మంచిగా బాగా వేడిగా ఇవ్వాలండి. అది వేడైన తర్వాత స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చికెన్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ అట్లా మనం మంచిగా వేయించుకోవాలి దోరగా. మరీ గట్టిగా కూడా చేసుకోవద్దు, పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వాటిని గట్టిగా మొత్తం ఎండిపోయిన వాళ్ళగా మనం అంటారు కదా, అట్లా కాకుండా కొంచెం మంచిగా ఉడికేలాగా తక్కువ టైం ఎక్కువ తీసుకుంటుందండి కొంచెం. కాకపోతే పీస్ అనేది మంచిగా ఉడుకుతుంది. అట్లా స్లో ఫ్లేమ్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేసుకుంటే మీకు అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది అని అంటే చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. అలాగే నేను కొంచెము కరివేపాకు కూడా ఆయిల్లో వేయించుకున్నాను, కొంచెము మిర్చి కూడా వేయించుకున్నాను. మీ ఇంట్లో కాజు ఉంటే కాజు కూడా కాంబినేషన్లో మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. నాకు ఈరోజు కొంచెం కాజు అందుబాటులో లేదు కాబట్టి నేను ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు మాత్రమే తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా మంచిగా లోపల కూడా వేగడం కోసం నేను మధ్యలో ఒక కటింగ్ ఇచ్చుకొని ఇట్లా వేడి చేసుకున్నాను ఆయిల్లో. అట్లా అయితే మనకు మొత్తము మంచి కారం లేకుండా మొత్తం ఫ్రై అవుతుంది మిర్చి అనేది. దాన్ని కొంచెం కూడా వదలకుండా తినచ్చు వాటితో పాటు. ఇట్లా మంచి నిమ్మకాయ ముక్కని కాంబినేషన్ మంచి వేడి వేడి పకోడీ మీద వేసుకొని దానిలో నిమ్మకాయ పిండేసుకొని ఆనియన్స్తో తింటే అసలు రుచి అదిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు ఇదే కావాలంటారు. అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.